హలో వ్యూయర్స్, ఉషశ్రీ ఛానల్ను చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇవాల్టి వీడియోలో నేను పనస తొనలతో రవ కేసరి అంటే కేసరిబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అందుకు నేను 10 పనస తొనలను తీసుకుంటున్నాను. అంటే నేను తీసుకునే 250 గ్రాముల రవకు ఈ 10 తొనలు కరెక్ట్గా సరిపోతాయి. అంటే సైజు కూడా పెద్దగా ఉన్నాయి కదా ఇవి. ఇందులో మనము 4 తొనలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిగతా 6 తొనలను మనము పేస్ట్ లాగా చేసుకోవాలండి. అంటే మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ముక్కలను ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలండి. ఈ సైజు ఉంటే చాలు ముక్కలు. ఈ విధంగా ముక్కలను చేసుకున్న తర్వాత మనము ఈ పనస తొనల విత్తనాలు తీసేసి మిగతా 6 తొనలను గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి మనము ఒక 250 గ్రాముల బెల్లం పొడిని తీసుకోవాలండి. అంటే రవ్వను ఎంత తీసుకుంటున్నామో బెల్లం పొడిని కూడా అంతే తీసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి వేసి మనం ఒక గిన్నెలోకి వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ పైన నీళ్లు వేసి బెల్లం పొడిని కరిగించుకోవాలండి. ఎందుకంటే అడుగున ఏవైనా రాళ్ళు ఏవైనా ఉంటే మనకు పక్కకు వచ్చేస్తాయి. వడకట్టుకున్న తర్వాత ఆ బెల్లం నీటిని మనము రవ కేసరిలోకి కలుపుకోవాలి. అందుకని ఇది పాకం వచ్చేలాగా అవసరం లేదండి, జస్ట్ కరిగితే చాలు. ఆ తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసి ఈ నేతిలో మనము ముందుగా జీడిపప్పును వేయించుకోవాలండి. ఇందుకు నేను ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు తీసుకుంటున్నాను. ఈ విధంగా జీడిపప్పును వేసి వేయించుకోవాలి. అంటే ఒక 10-15 జీడిపప్పు పలుకులు తీసుకుంటే చాలు. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకు బాగా దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ బాదం పప్పు అండి. ఈ బాదం పప్పును కూడా మనము కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. బాదం పప్పును వేయించుకున్న తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష కూడా అంతేనండి, 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష తీసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఎండు ద్రాక్షను కూడా బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు గజరాజ్ రవ తీసుకుంటున్నానండి. ఇది గోధుమ రవ. ఇది మనకు కేసరికి చాలా బాగుంటుంది, అంటే కేసరి బాతుకు చాలా బాగుంటుంది. ఇది 250 గ్రాములు ఉంటుందండి. ఈ 250 గ్రాముల ఈ గోధుమ రవ అండి. ఇది బొంబాయి రవ కాదు, ఇది గోధుమ రవ. ఇది మనకు రవ కేసరికి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కూడా మనము నేతిలో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ పేస్ట్ చేసుకున్నాం కదా మనము పనస తొనలను. ఈ పనస తొనలను కూడా మనము వేయించుకోవాలి. దీన్ని కూడా మనము 1 టేబుల్ స్పూను నెయ్యి వేసి వేయించుకోవాలండి. అప్పుడైతే పచ్చివాసన పోతుంది, బాగుంటుంది, వాసన మంచిగా వస్తుంది, బాగా బాగుంటుంది. తర్వాత ముక్కలను కూడా అందులో వేసేసేయాలి. ఈ ముక్కలను కూడా వేసుకొని తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మనము దీన్ని వేయించుకోవాలి. ఇలాగా దగ్గరికి వచ్చాక చూడండి, ఇలాగా బాణలికి అంటుకోకుండా ఇలాగ దగ్గరగా వస్తుంది కదా. అప్పుడు ఇందులోకి మనము కొలత ప్రకారంగా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. అంటే మనం 250 గ్రాముల రవ తీసుకున్నాం కదా, అందుకని దీనికి 2 కప్పులు నీళ్లు పడతాయండి. అంటే బెల్లం కరిగించుకునే నీళ్లు కూడా 1 కప్పు వస్తాయి. అంటే మొత్తం 3 కప్పులు నీళ్లు కావాలి. అందులో 2 కప్పులు మాత్రము ఇప్పుడు వేస్తున్నాను. ఇలాగా 2 కప్పులు నీళ్లు వేసిన తర్వాత దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి. నీళ్లు మరలుతున్నప్పుడు మనము ఈ రవ్వను వేసి వేయించుకున్న రవ్వను వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇది ఉంటలు కట్టదండి, ఎందుకంటే బొంబాయి రవ్వ కాదు కదా, ఇది గోధుమ రవ్వ కదా, అందుకని ఉంటలేం కట్టదు. అంటే మంటను సిమ్లో పెట్టుకొని వేసుకుంటే మంచిది. ఇలాగా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు రవ్వను ఉడకనివ్వాలండి. ఇలాగా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇలాగా రవ్వ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము బెల్లం కరిగించుకున్నాం కదా, ఆ నీళ్లు కూడా మనకు కరెక్ట్గా 250 మిల్లీలీటర్లు వస్తాయి. దీన్ని వేసుకొని ఇలాగ మళ్ళీ బాగా కలుపుకొని ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి
ఉడికించుకోవాలి. చూసారా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు బెల్లం కరిగించిన నీళ్లు వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి. మూత పెట్టేసేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ పొడి అండి, ఇది 1 టీ స్పూను ఇలాచీ పొడి వేసి కలిపిన తర్వాత, ఇది చివర్లో వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి, అందుకని నేను చివర్లో వేస్తున్నాను. ఇలాగ వేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు బాగా దగ్గరగా వచ్చింది చూడండి. ఇప్పుడు మనము వేయించుకున్న బాదం పప్పు, అలాగే జీడిపప్పు, అలాగే కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష కూడా వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసి ఆ తర్వాత చివర్లో 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేయాలండి. వేస్తే అప్పుడు బాగుంటుంది. ఇలాగా ఒక నెయ్యి కూడా వేసేసి బాగా కలుపుకుంటే అప్పుడు ఈ కేసరి చాలా బాగా మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుంది. మనం చక్కెరతో వేసుకొని చేసుకునేటప్పుడు కలర్ కూడా వేసుకోవచ్చండి, ఫుడ్ కలరు. కానీ నేను ఇప్పుడు బెల్లంతో చేస్తున్నాను కాబట్టి కలర్ వేయలేదు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా మనము పనస తొనలతో రవ కేసరి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనము పండుగప్పుడు నైవేద్యంగా కూడా దేవుడికి చేసుకోవచ్చండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా.